హాయ్ ఎవ్రీబడి. ఇవాళ నేను సైనసైటిస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. మన నోస్ లోపల నాసల్ పాసేజెస్లో క్యావిటీస్ ఉంటాయి, అవే సైనసెస్ అంటారు. వాటినే పారానాసల్ సైనసెస్ అని కూడా అంటారు. సో అందులో ఇన్ఫ్లమేషన్ వచ్చిన, అవి స్వెల్ అయిన, లోపల ఉన్న మ్యూకస్ డ్రైన్ అవ్వకుండా అది మ్యూకస్ బిల్డప్ అయ్యి సైనసైటిస్ కింద దించుద్ది. అక్యూట్ సైనసైటిస్ అంటే 1 వీక్ 2 వీక్స్ లోపు ఉన్నదాన్ని అక్యూట్ సైనసైటిస్ అంటారు. అండ్ బ్రీదింగ్ డిఫికల్టీ వస్తుంది, నోస్తో ముక్కుతో సరిగ్గా గాలి పీల్చుకోలేక ఆ నాసల్ సైనసెస్ అన్నీ ఉబ్బి, ఐస్ ఫేస్ ఉబ్బి మనకి హెడేక్ కింద, ఫేషియల్ పెయిన్ కింద వస్తుంది. యూజువల్గా కామన్ కోల్డ్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి, కామన్ కోల్డ్ వచ్చి వస్తుంది. బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా కారణం అవుతుంది. అండ్ కొన్నిసార్లు ఇది సీరియస్ అయ్యి చాలా అదర్ కాంప్లికేషన్స్ కింద కూడా దారితీస్తుంది. ఒకవేళ 8 వీక్స్ కన్నా ఎక్కువ ఉంది సైనస్ ఇన్ఫెక్షన్ అంటే దాన్ని క్రానిక్ సైనసైటిస్ అంటారు. అక్యూట్ సైనసైటిస్లో ఏంటంటే ఒక థిక్ ఫ్లూయిడ్ లాగా వస్తుంది, ఎల్లోగా ఉండొచ్చు, గ్రీనిష్గా ఉండొచ్చు, నోస్ నుంచి వస్తుంది, బ్యాక్ ఆఫ్ ద థ్రోట్ నుంచి వస్తుంది. దాన్ని పోస్ట్ నాసల్ డ్రిప్ అంటారు. ఈ నాసల్ అబ్స్ట్రక్షన్ కానీ, కంజెషన్ కానీ జరిగినప్పుడు నోస్ ద్వారా గాలిని సరిగ్గా పీల్చుకోలేకపోతాము. సో సైనస్ పెయిన్ వస్తుంది, సైనస్ నొప్పి వస్తుంది, ముట్టుకుంటే స్వెల్లింగ్ ఉంటుంది, ప్రెషర్ ఏదైనా అప్లై చేస్తే ఫోర్ హెడ్ మీద కానీ, ఐస్ మీద కానీ, చీక్ మీద కానీ, నోస్ మీద కానీ పెయిన్ వస్తుంది. సో స్మెల్, టేస్ట్ తక్కువ తెలుస్తాయి, ఒక్కోసారి కాఫ్ కూడా వస్తుంది. ఇంకా మిగతా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటంటే ఒక్కోసారి సైనస్ ఇన్ఫెక్షన్ ఇయర్ కూడా పాకుద్ది. సో అప్పుడు ఇయర్ పెయిన్ వచ్చి ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అండ్ అక్యూట్ సిఎస్ఓఎం రావచ్చు, అండ్ హెడేక్స్ రావచ్చు, అప్పర్ జా టీత్ నొప్పి రావచ్చు, బ్యాడ్ బ్రెత్ ఉండొచ్చు, అండ్ కొంతమందికి నీరసం, జ్వరం కింద కూడా బయటపడుతుంది. సో అప్పుడు ఈఎన్టీ సర్జన్ని కలిస్తే అతను మనకి టిప్స్ అండ్ కొన్ని యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఇన్ఫెక్షన్ బట్టి. ఒకవేళ సీరియస్ ఇన్ఫెక్షన్ ఉందంటే మన ఐస్ వాపు కానీ, ఫోర్ హెడ్ వాపు కానీ, సివియర్ హెడేక్, భరించలేనంత హెడేక్, ఒక్కోసారి కన్ఫ్యూషన్, ఒక్కోసారి విజన్ చేంజెస్ కూడా ఉంటాయి. సో ఎమర్జెన్సీగా మనం ఈఎన్టీ సర్జన్ని కానీ, లేకపోతే సైనస్ ట్రీట్ చేసే ఫిజిషియన్ని కానీ మనం వెళ్ళి మీట్ అయితే దాన్ని బట్టి ఆ విజన్ చేంజెస్ పర్మనెంట్ అవ్వకుండా జాగ్రత్త పడవచ్చు. ఒక్కోసారి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఆయాసం కూడా ఉండొచ్చు. కాజెస్ అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో సైనస్ యూజువల్గా ట్రిగర్ అవుతుంది. ఈ బ్లాక్ అయిపోయిన సైనసెస్లో పస్ ఫిల్అప్ అవడం వల్ల వస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, జస్ట్ లైక్ కామన్ కోల్డ్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లాగా. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా కాజ్ చేస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉన్న వాళ్ళలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ సైనసైటిస్ వస్తుంది. కొన్ని కండిషన్స్లో ఏంటంటే సైనస్ ఇన్ఫెక్షన్ ట్రిగర్ అవుతుంది. అది ఏంటంటే కొన్ని ఎలర్జీస్ ఉంటాయి, కొంతమందికి హే ఫీవర్ అని, అలాంటి ఎలర్జీస్లో ఈ సైనసెస్ బ్లాక్ అయిపోవడం జరుగుతుంది. కొంతమందిలో నాసల్ పాలిప్స్ ఆర్ ట్యూమర్స్ ఉంటాయి, దానివల్ల సైనస్ ప్యాసేజెస్ బ్లాక్ అయ్యి మ్యూకస్ డెవలప్ అయ్యి సైనసైటిస్ కింద డెవలప్ అవుతుంది. డిఎన్ఎస్ అంటారు, డీవియేటెడ్ నాసల్ సెప్టమ్, దానివల్ల కూడా సైనస్ ప్యాసేజెస్ బ్లాక్ అయ్యి పోస్ట్ నాసల్ డ్రిప్ ఎక్కువ అవుతుంది. టూత్ ఇన్ఫెక్షన్, ఎనీ కైండ్ ఆఫ్ టూత్ ఇన్ఫెక్షన్ కెన్ ట్రిగర్ సైనస్ అనమాట. సో ఏదైనా పళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉన్న అక్యూట్ సైనసైటిస్ కింద డెవలప్ అవ్వచ్చు. కొన్ని మెడికల్ కండిషన్స్ లైక్ సిస్టిక్ ఫైబ్రోసిస్, లేకపోతే గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిజార్డర్స్, లేకపోతే ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్స్లో కూడా సైనసైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే హే ఫీవర్ ఉన్నా, అంటే ఎలర్జీ కండిషన్స్ ఉన్నా, లేకపోతే డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ ఉండి నాసల్ పాలిప్స్ ఉన్నా, గర్డ్ ఉన్నా, ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్ ఉన్నా, లేదా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడైనా, సిగరెట్ స్మోక్ ఎక్స్పోజ్ అయినప్పుడైనా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట ఇవన్నీ. కాంప్లికేషన్స్ ఏంటంటే సైనసైటిస్ ఉన్న వాళ్ళకి రేర్గా మనకి ఆస్మా అటాక్స్ కింద రావచ్చు. చిన్న చిన్న ఆస్మా అటాక్స్ కింద, అంటే ఊపిరి ఆడకపోవడం వల్ల అలా ట్రిగర్ అవ్వచ్చు. క్రానిక్ సైనసైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మోర్ దెన్ 8 వీక్స్ సైనసైటిస్తో బాధపడిన వాళ్ళకి క్రానిక్ సైనసైటిస్ కింద డయాగ్నోస్ చేస్తాం. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి పాకే ఛాన్స్ ఉంది, సో త్రూ సైనసెస్ అనమాట. సో మెనింజైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ విజన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈ బ్లైండ్నెస్, ఏదైనా విజువల్ చేంజెస్ కానీ వస్తే
వెంటనే మనము మెడికల్ ఎమర్జెన్సీ కింద ట్రీట్ చేస్తే అది విజన్ చేంజెస్ పర్మనెంట్ అవ్వకుండా ఉంటాయి. ఇయర్ ఇన్ఫెక్షన్స్ సమ్టైమ్స్ కాంప్లికేటెడ్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు అనమాట. సో ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఈఎన్టీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇయర్, నోస్, థ్రోట్ ఈఎన్టీ సర్జన్ని కానీ ఈఎన్టీ స్పెషలిస్ట్ని కానీ మనం కన్సల్ట్ చేయాలి. ఏం అడగాలి, అపాయింట్మెంట్కి వెళ్ళే ముందు అసలు మనకి సిమ్టమ్స్ ఏమున్నాయి, ఎప్పుడు స్టార్ట్ అయినాయి సిమ్టమ్స్, ఒకవేళ ఏదన్నా కారణం వల్ల సిమ్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, లేదు సిమ్టమ్ తగ్గుతుంది, లేదా సిమ్టమ్ వర్సన్ అవుతుందా చూసుకోవాలి. కోల్డ్ ఉందా, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందా, కాఫ్ ఉందా, ఇవి చూసుకోవాలి. ఎనీ ఎలర్జీ ఉందా, ఏదైనా ఎలర్జన్కి ఎక్స్పోజ్ అయ్యామా, ఎనీ కైండ్ ఆఫ్ స్మోక్ ఆర్ సెకండ్ హ్యాండ్ స్మోక్ ఆర్ ప్యాసివ్ స్మోక్కి ఎక్స్పోజ్ అయ్యామా, ఎనీ ట్రావెల్ వల్ల పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల మనకి సైనస్ ట్రిగర్ అయిందా, అండ్ వాట్ మెడికేషన్స్ ఆర్ యూ టేకింగ్, ఏదైనా హెర్బల్ రెమెడీస్ వాడారా, ఇంకా ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హైపర్ టెన్షన్, డయాబెటీస్, హార్ట్ ఫెయిల్యూర్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. కొన్ని క్వశ్చన్స్ డాక్టర్ని అడగడం వల్ల మనకి అవేర్నెస్ పెరుగుతుంది. ఈఎన్టీ సర్జన్ దగ్గర మనం మాట్లాడేటప్పుడు కొన్ని అడగాలన్నమాట. మా సిమ్టమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఏదన్నా కారణం ఉందా ఈ కండిషన్ రావడానికి, నాకు రిపీటెడ్గా ఎందుకు వస్తుంది, ఏం టెస్టులు చేయించుకోవాలి, ఏం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, మీరేమి సజెస్ట్ చేస్తారు, ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా, ఇంకా మిగతా మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, హౌ కెన్ ఐ మేనేజ్ దెమ్ టుగెదర్, ఈజ్ దేర్ ఎనీ లింక్ బిట్వీన్ దెమ్, మీరు ప్రిస్క్రైబ్ చేసే ట్రీట్మెంట్తో తగ్గిపోద్దా, లేకపోతే ఇంకా ఏమన్నా హోమ్ రెమెడీస్ తీసుకోవాలా. సో ఇది అయిపోయిన తర్వాత ఈఎన్టీ సర్జన్ మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారనమాట. ఈఎన్టీ ఇయర్ చూస్తారు, నోస్ చూస్తారు, థ్రోట్ చూస్తారు. యూజువల్గా నాసల్ ఎండోస్కోపీ చేస్తారు. నోస్లో ఒక చిన్న ఎండోస్కోప్ పెట్టి మన నోస్ అంతా విజువలైజ్ చేస్తారు. ఇయర్లో కూడా ఇయర్ ఎండోస్కోపీ చేస్తారు ఒకవేళ ఇయర్ ఇన్ఫెక్షన్ ఉంటే. థ్రోట్ అయితే ఓరల్ ఎగ్జామినేషన్ చేస్తారు, థ్రోట్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇమేజింగ్ స్టడీస్లో సిటీ పారానాసల్ సైనసెస్ అని కానీ లేకపోతే ఎంఆర్ఐ పారానాసల్ సైనసెస్ అని కానీ చేస్తారు. యూజువల్గా సైనసైటిస్కి వాటికి అంతవరకు సిటీ స్కాన్ వరకు వెళ్ళరు, యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేసి తగ్గాక చూద్దామంటారు. కానీ కొన్ని కండిషన్స్లో వాళ్ళకి ఎండోస్కోపీలో ఫైండింగ్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి సిటీ కానీ ఎంఆర్ఐ కానీ సజెస్ట్ చేస్తారు ఈఎన్టీ సర్జన్. అండ్ నాసల్ అండ్ సైనస్ కల్చర్స్ అంటారు. నాసల్ స్వాబ్ తీస్తారు, సైనస్ కల్చర్ పంపిస్తారు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేకపోతే ఏంటి అనేది మేకౌట్ చేసుకోవడానికి. అండ్ కొన్ని ఎలర్జీ టెస్టింగ్ కూడా చేస్తారు, ఏదైనా ఎలర్జెన్స్ వల్ల వచ్చిన సైనసైటిస్ అయితే. అండ్ ట్రీట్మెంట్ అండ్ డ్రగ్స్కి వస్తే సెలైన్ నాసల్ స్ప్రేస్ ప్రిస్క్రైబ్ చేస్తారు నాసల్ ప్యాసేజెస్ని క్లియరప్ చేయడానికి. జైలోమెటాజోలిన్ ఆర్ ఆక్సిమెటాజోలిన్ నాసల్ డ్రాప్స్ అయితే మనకి క్లియరప్ చేస్తుంది అనమాట. అండ్ నాసల్ ఇరిగేషన్ చేస్తారు, ఒక్కోసారి నాసల్ కార్టికోస్టెరాయిడ్ స్ప్రే ఇస్తారు. అండ్ సమ్ కైండ్ ఆఫ్ డీకంజెస్టెంట్స్ లైక్ ఆక్సిమెటాజోలిన్ డ్రాప్స్ అలాంటివి ఇస్తారు. అండ్ సమ్ కైండ్ ఆఫ్ పెయిన్ రిలీవర్స్ కూడా ఇస్తారనమాట. పెయిన్ ఉంటుంది, సైనస్ పెయిన్, దాన్ని రిలీవ్ చేయడానికి. కొన్ని యాంటీబయాటిక్స్ కూడా ఇస్తారు. వైరల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ సస్పెక్ట్ చేస్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతుంది అనమాట. అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్స్ ఏమి ఇవ్వాలో చూస్తారు. యూజువల్గా అమాక్సిసిలిన్ ఇస్తున్నారు. సో ఇన్ఫెక్షన్ బట్టి అనమాట, సివియరిటీ ఆఫ్ ద ఇన్ఫెక్షన్, డ్యూరేషన్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ బట్టి అవి ప్రిస్క్రైబ్ చేస్తారు. ఫంగల్ సైనసైటిస్లో యాంటీఫంగల్ మెడికేషన్ ఇస్తారు. సమ్టైమ్స్ ఎలర్జీస్ వల్ల వచ్చిన సైనసైటిస్ అయితే ఇమ్యూనోథెరపీ ఇస్తారు. సో కొన్ని లైఫ్ స్టైల్ అండ్ హోమ్ రెమెడీస్ ఏంటంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ని అవాయిడ్ చేయడం, ఎలర్జెన్స్ని అవాయిడ్ చేయడం, సిగరెట్ స్మోక్కి దూరంగా ఉండడం, టొబాకో స్మోక్కి దూరంగా ఉండడం, ఒక హ్యూమిడిఫైయర్ యూజ్ చేయడం వల్ల, ఏదైనా హ్యూమిడిఫైయర్ ఆర్ నాసల్ స్ప్రే యూజ్ చేయడం వల్ల సైనసైటిస్ని తగ్గించుకోవచ్చు. ఒకవేళ పొల్యూషన్ ఉన్న ఏరియాస్లో ట్రావెల్ చేస్తే మాస్క్ యూజ్ చేస్తే సరిపోతుంది. డిహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి. వామ్ బాత్స్ చేస్తే మంచిది. వింటర్స్లో ట్రిగర్ అవుతుందా జాగ్రత్త తీసుకోవాలి. రెగ్యులర్ ఈఎన్టీ చెకప్స్ తీసుకోవాలి. సాల్ట్ వాటర్ గార్గిల్ చేయడం వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్స్ని కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు. టూ మచ్ కోల్డ్ ఐటమ్స్, ఐస్ క్రీమ్ అలాంటివి అవాయిడ్ చేయాలి. వామ్ కంప్రెసెస్ యూజ్ చేసుకోవాలి. ఎయిర్ కండిషనర్స్ని అవాయిడ్ చేయాలి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. వామ్ వాటర్ డైలీ తీసుకోవాలి. సన్లైట్ ఎక్స్పోజర్ ఉండేటట్టు చూసుకోవాలి. స్టీమ్ ఇన్హేల్ చేస్తే డైలీ, సో సైనస్ అనేది కొంచెం క్లియర్ అప్ అయ్యి మనకి హాయిగా ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ సైనసైటిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.